जय शिवलाल गुरभान सेन रामराम मतमार जाधव शिवनायक 70 गोर बंजारा आज कामारेड्डी जिल्हा केंद्र अशोकनगर में आपण गोर बंजारा सेवन भरताने 30 सेलिब्रेशन करायचं हर एक मार भाई बहन देन भाई बहन देन एक मन आउंदेन 30 पंडग शुभाकांक्षलु तिजरी ओल्डीचं नवदाड आपण गोर समाजरी कुंवारी बेटी सोरीनो से किरण बोरी चार बात से ये भी बात से भरताने దయచేసి फोन पे कर लो 3:30 वेरीचा वास्तवाనికి केले आपण 3:30 बजे वेरीचा प्रति आदमी कतीर तो भी मात्र आपण प्रांगण में दिगरावणो आपण मुख्य अतिथि చదువుणो शबीर साहब भी रेडी छे आप आयन भी रेडी छे కాబట్టి దయచేసి आपण సమకృత చదువుणो क्यारल ओन बलम కాబట్టి దయచేసి येत చదువుणो फोन कर लो प्रति आदमी दिग्राया के दो तीज पंडग शुभाकांक्षल करण के ताणीना आराजन से स्वागतम करे सरू इधर फ्लेक्सी भी मरा मिलेच ग्राउंडर आपण छजे मंदिर प्रांत मेरमाय ना हुबर्म के ताणे विज्ञप्ति कर रहे कामारेड्डी डिस्ट्रिक्ट अशोकनगर कॉलोनी में तीज सेलिब्रेशन पैसा मान लीधे कोणी जोगणो ग्रुप लीडर्स कोणी रहतो मात्र वेदिका के नाताने रिपोर्ट करताने तमार पैसा मान लेलणो के विज्ञप्ति कर रहे केवल खाली ग्रुप लीडर मात्र मातान लेलणो विधंगा सेलिब्रेशन दूसरे कैंडिडेट मात्र एक्सेप्टेड करेने तेने भी ग्रुप लीडर मात्र माताने लेणो చాలా ఆనందంగా లాగరోజు ఇలాంటి సెలబ్రేషన్ ఉచిత కర్లేనో కన్ అన్న తరతరాలుగా ఈ సాంప్రదాయంను కొనసాగించడం కదాని కోరలేరేచా థాంక్యూ नमस्कार అయితే గత 10 वर्षाથી हम कामारेड्डी में तीज सेलिब्रेशन्स कर रहे ఒకప్పుడు తాండేమాల్ పరిమితం వెత్తి तीज सेलिब्रेशन కన్నాక तो अपन कोरिकार काय तो बतकम सेलिब्रेशन्स करना DRS गवर्नमेंट उन्हें ग्रैंड गा सेलिब्रेट कराई को आपण भी तांडेमाल नरणो आपण पद्धति सांप्रदायालु सेम माला वेणो करते उद्देश्य में आपण तेलंगाणा राष्ट्र में फर्स्ट टाइम कामारेड्डी में स्टार्ट की ఒకప్పుడు कॉलेजेस में उस्मानिया कैंपस में हनु रहती थी कुंवारी छोरी करती थी तांडेमाल पद्धति गामे में भी ढाटी कोनसागिंचడం के उद्देश्य में थी हमारे मोटे लोग से भरताने आट स्टार्ट किए जना 10 वर्ष थी अभ्यताणु भी 1 वर्ष भी तपे को प्रति वर्ष हम तीज सेलिब्रेशन कर रहे थे दाड़े दाड़े के रोज इंप्रूवमेंट वेरी थे उदी धूमधाम का कर रहे थे अदे विधंगा ఈ సంస్కృతి సంప్రదాయం हमार शिक्षारन उंदे शिक्षारन भी तरतरालुगा पीढ़ी पीढ़ी बढ़नो के तानी हमार सायशक्तुला हम प्रयत्न कर रहे थे अदे विधंगा अते मेरा मयाडिन बेसार मिले थे हम से और कृपाति हम सेव आतिथि मिजा लेणो के तानी ఈ సందర్భంగా కోరలేదు
కార్యక్రమానికి ముఖ్య అతిథి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మరియు సభ్యురాలి గారికి మరియు ఎంపీ సురేష్ శెట్టర్ గారికి మరియు మాచారెడ్డి ఎంపీ సురేశమ్మ గారికి మరియు అందరికీ పేరు పేరున స్వాగతం తెలియజేస్తున్నాం. మరియు స్థానిక మన మున్సిపల్ చైర్మన్ గారికి కూడా స్వాగతం తెలియజేస్తున్నాము. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించాల్సిందిగా కోరుచున్నాము. కూడా అమ్మవారికి మరియు సేవాభిమానులకు పట్టు వస్త్రాలు సమర్పించిందిగా కోరుచున్నాం. అమ్మవారి పూజా కార్యక్రమంలో మన ముఖ్య అతిథులుగా పాల్గొని అందరినీ కోరుచున్నాము. ఈ కార్యక్రమానికి అందరూ కూడా సహకరించాలి. కమిటీ సభ్యులు కూడా దగ్గరుండి కార్యక్రమం నడిపించవలసిందిగా కోరుచున్నాము. కొంచెం వాళ్ళకు కూడా సపోర్ట్ చేయండి. కమిటీ సభ్యులు కూడా ఎవరైనా ఉంటే కొంచెం మన ముఖ్య అతిథుల వారికి దగ్గరుండి కూడా కార్యక్రమం నిర్వహించాల్సిందిగా కోరుచున్నాము. కౌన్సిలర్ సారీ ఎవరైనా ఉంటే కౌన్సిలర్ కూడా వేదికపై గుడి అమ్మవారి పట్టు వస్త్రాల సమర్పణలో పాల్గొనాల్సిగా కోరుచున్నాము. కౌన్సిలర్లు కూడా ప్లీజ్ దయచేసి అందరూ కూడా పాల్గొనాల్సిగా కోరుచున్నాము. జగదంబా దేవికి రామరావు మహారాజ్ కి సంవత్సరాల నుంచి మనం అడవులను వదిలేసి ఈ రోజు ఘనంగా తీజ్ పండుగ నిర్వహించుకుంటామంటే అది ఒక సభ్యురాలి సార్ ఘనతని అని మనం అందరూ కూడా ఒకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజు మన తీజ్ కి ఇక్కడ బీజం వేసింది కూడా ఆ సభ్యురాలి సార్ గారే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మన అన్ని రకాలు మనకు సహకారాలు అందిస్తున్న సార్ గారికి ఒకసారి కూడా అందరూ గొప్ప ముద్దుమిట రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబీర్ గారిని కూడా వేదికపై రావాలని కోరుచున్నాము. అలాగే జైరాబాద్ ఎంపీ సురేష్ శెట్టర్ సార్ గారిని కూడా వేదికపై రావాలని కోరుచున్నాము. అలాగే మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి సార్ అట్లా తీసుకో గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి గారిని కూడా వేదికపై రావాలని కోరుచున్నాము. అలాగే జిల్లా ప్రెసిడెంట్ కాంగ్రెస్ కమిటీ కైలాస్ సిల్లన్న గారిని కూడా వేదికపై రావాలని కోరుచున్నాము. అలాగే మాచారెడ్డి ఎంపీపీ సురేశన్న గారిని కూడా వేదికపై రావాలని కోరుచున్నాము. అలాగే స్థానిక కౌన్సిలర్ రామ్మోహన్ అన్న అండ్ వంశీ అండ్ రాజునాయక్ వారిని కూడా వేదికపై రావాలని కోరుచున్నాము. మిగతా కౌన్సిలర్ కూడా ఎవరైనా ఉంటే కూడా వేదికపై రావాలని కోరుచున్నాం. మీరు దయచేసి కొంచెం కోఆపరేట్ చేయండి. అందరూ షబీర్ సార్ కూడా చైర్మన్ మన ఇందుప్రియ మేడం కూడా సన్మానం చేయాల్సిందిగా కోరుచున్నాం. సీను దగ్గర సీను చలో మీరు కొంచెం కోఆపరేట్ చేయండి. మీరు అందరూ రాకండి ప్లీజ్. మీరు లేకుండా యాక్ట్ నిలబడండి, లేకపోతే కింద నిలబడండి. మీరే ఇక్కడ బిజం పోసారు. ఆ బిజమే ఈ రోజు బాగా పెద్ద చెట్టుగా ఏర్పడి ఈ రోజు ఇంతమంది దాదాపు ఇక్కడ 250 కుటుంబాలు ఈ అశోక్ నగర్ కాలనీలో నివసిస్తున్నాయంటే అది మీ ఘనత అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఆ రోజు మీరు వేసిరు ఈయన పెట్టుకోండి, మీరు ఫీజు ఇక్కడ పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి మాకు కొంత కోఆపరేట్ చేశారు. మీరు అపోజిషన్ లో ఉన్నా కూడా నేనున్నా మీకని మాకు సపోర్ట్ చేసినందుకు మా కమిటీ పక్షాన్ని మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా. అలాగే ఇక్కడే కాదు, మన సోమార్పేట కావచ్చు, పల్లెపల్లి కావచ్చు, మరితండ కావచ్చు, రెడ్డిపేట కావచ్చు, అన్నారాం కావచ్చు, గన్పూర్ కావచ్చు, భవానీపేట కావచ్చు, ఏ తండ్రిలో చూసినా కూడా, ఏ గుళ్ళో చూసినా కూడా మీ పేరు మారు మోగుతుందంటే ఈ బంజారా జాతి మీకు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా రుణపడి ఉంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే మా బంజారాలు అంటే మీరంటేనే బంజారాలు, అట్లా మీకు అనుబంధం ఏర్పడి సార్
మీ మీ అడుగుజాడల్లో బంజారాలు నడవడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. మాకు ఇన్ని రోజులు మీరు ఆ రోజు పిజం వేసిపోయారు, కానీ మాకు స్థానిక కౌన్సిలర్ రామ్మోహన్ కావచ్చు, వంశీ కావచ్చు, మా రాజునాయక్ కావచ్చు, వాళ్ళు మాకెంతో తోడ్పాటు చేసి మమ్మల్ని సహకరించి ఈ స్థాయికి తీసుకొచ్చారు సార్. ఒక రోజు మాకు ఇక్కడ చిమ్మ చీకటి ఉంటే చిమ్మ చీకటిలో తీజ్ పండుగ జరుపుకుంటున్నాం. తీజ్ పండుగ జరుపుకుంటే మాకు ఎలాంటి లైట్ సౌకర్యం లేదు. అయినా మేము ఏం చేస్తాం, మన దిక్కుతోచని స్థితిలో మేము ఉంటే మేము డైరెక్ట్ సురేష్ అన్నని అడగగా మన వైస్ ఎంపీ నరసింహారెడ్డి ద్వారా అన్నగారికి ఒక ఫోన్ చేసి అన్న మాకు ఒక లైట్ ఐమాక్స్ లైట్ కావాలంటే అదే రోజు రామ్మోహన్ మరియు నరసింహారెడ్డి సహకారంతో అదే రోజు అన్నగారు నైట్ ఇక్కడ వచ్చి చూసేసరికి దాదాపు ఇక్కడ 500 మంది ఉన్నారు జనాలు. చూసేసరికి లైట్ లేసరికి అదే రోజు రాత్రి ఐమాక్స్ లైట్ తో మాట్లాడి అప్పటికప్పుడే మార్నింగ్ నేను వెలిగించి పోవాలని అదే రోజు మార్నింగ్ వెలిగించిన ఘనత కూడా మీ శిష్యుడు సురేష్ అన్నదే అని తెలియజేస్తున్నాం. మన సురేష్ అన్న కూడా ఈ కమిటీ పక్షాన మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలియజేస్తున్నామన్న. అలా కాకుండా మేము ఇక్కడ 200 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నామన్నా. 200 కుటుంబాలు ఓకే 200 కుటుంబాలు రోజుకు నెలకు 200 రూపాయలు వేసుకుంటూ కొంచెం అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామన్నా. మాకు ఇక్కడ కావాల్సింది మేము మీ నుంచి ఆశిస్తున్నది ఏం లేదన్నా. మేము ఆశిస్తున్నది ఏం లేదంటే మాకు ఇక్కడ చిన్న ఫంక్షన్స్ మేము ఇక్కడ టీం కావచ్చు, సమన కావచ్చు, శిథిల భవానీలు కావచ్చు, అన్ని పండుగలు ఇక్కడనే చేస్తున్నాం. దాదాపు 200 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి కనుక ఇక్కడ మాకు ఒక చిన్న మినీ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని మీకు తెలియజేస్తున్నానన్నా. అలాగే ఇప్పుడు గుడి నిర్మాణంలో కూడా మీరు సహకరిస్తారని కోరుకుంటూ ఒక టెంపుల్ నిర్మాణం ఒక రేకుల కింద ఉంచారు. గుడి కూడా ఎక్కువ రోజులు ఇక్కడ రేకుల కింద ఉంటే కూడా బాగుండదని మా పంతులు గారు మాకు వివరించారన్న. అందుకే మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మాకు పెద్ద కోరికలు ఏం లేవు. మేము ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటాము. మాకు ఒక మినీ ఫంక్షన్ హాల్ ఒక గుడి నిర్మాణంలో మీరు గ్రహిస్తే మీ బంజారా జాతి మీకు ఎల్లప్పుడూ కూడా రుణపడి ఉంటుందని మీకు తెలియజేస్తున్నాం. చైర్మన్ గంట ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి కూడా వారు కూడా ఎంతో సహకరించారు. వాళ్ళు వైస్ చైర్మన్ ఉన్నప్పుడు కూడా మేము చంద్రశేఖర్ అన్నను కలవంగానే మమ్మల్ని నచ్చి ఒక 2 సార్లు కలిసిపోయారు. మాకిక్కడ మైక్ దాత కూడా మన వంశీ గారు మొన్ననే మైక్ అడగంగానే ఒక మైక్ డొనేట్ చేశారన్న. ఈ మైక్ మాట్లాడుతుంది మన వంశీ అన్నది. మళ్ళీ మాకు బోర్ దాత మైక్ దాత మేము చిన్న పనులు అభివృద్ధి చేసుకుంటాం, కానీ పెద్ద పనులు అయితే మాతో అయితలేవు కనుక మాకు ఒక మినీ ఫంక్షన్ హాల్ ఈ గుడి నిర్మాణంలో మీ పాత్ర ఉండవలసిన అవసరం ఉందని మీకు తెలియజేస్తున్నాం. మనం అందరికీ కూడా తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన బంజారా కుటుంబ సభ్యులందరికీ కూడా మరి ఈ రోజు పెద్ద ఎత్తుగా విచ్చేసిన ముఖ్య అతిథి మన ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ సార్ గారికి, అలాగే మన జహీరాబాద్ ఎంపీ మన సురేష్ శెట్కర్ అన్న గారికి, వేదికపై ఉన్న కౌన్సిలర్లకి, ప్రతి ఒక్క పెద్దలకి కూడా తీజ్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మన బంజారా కుటుంబ సభ్యులందరూ కూడా తీజ్ పండుగ ఎంతో పవిత్రంగా మరి 9 రోజులు కూడా చేసుకోవడం జరుగుతుంది. మా పెళ్లి కాని ఆడపిల్లలు నాకు తెలిసిన వరకు అయితే కొద్దిగా సబ్జెక్టు చెప్తున్నాను, మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ 9 రోజులు కూడా మరి ఆ గోధుమలని పవిత్రంగా పెంచుకోవడం జరుగుతుంది. ఆడపిల్లలు కూడా నేలపై పడుకొని ఎంతో పవిత్రంగా ఉంటారు. అలాగే ఆకుకూరలే తినుకుంటూ ఈ 9 రోజులు కూడా ఎంతో పవిత్రంగా ఉంటున్నారు. కాబట్టి మరి మీ ఒక్కరి కోసమే కాదు, అందరు బాగుండాలి, పంటలు కూడా బాగా పండాలి, అందరు మంచిగా కోరుకుంటూ మరి 9 రోజులు కూడా పవిత్రంగా పాటిస్తున్న ప్రతి ఒక్క బంజారా చెల్లెలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీకు ఎల్లప్పుడూ కూడా అందుబాటులో మరి ఉంటాము. ఇప్పుడు షెడ్ గురించి, టెంపుల్ గురించి కూడా చెప్పడం జరిగింది. మా షబీర్ అలీ సార్ దృష్టికి కూడా ఇప్పుడు అది రావడం జరిగింది. దీనికి తప్పకుండా మా షబీర్ అలీ సార్ ఆశీస్సులతోటి త్వరలోనే మీకు ఏది కావాలన్నా కానీ
అసలు ఆడపిల్లలు మేము చెప్పలేదు మీకు, కానీ మీరు భలే చరిత్ర తెలుసుకొని మమ్మల్ని ఇంప్రెషన్ చేసినందుకు. అలాగే మీరు ఒక టెంపుల్ అన్నారు, టెంపుల్ తో పాటు మాకు ఒక మినీ ఫంక్షన్ హాల్ కూడా కావాల్సింది దక్క. తప్పకుండా మేము వెంటనే ఉంటాం, ఎప్పుడు కూడా మేము వెంటనే ఉంటామని తెలియజేస్తూ ఇప్పుడు మన లంబడ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గణేష్ నాగ్ మాట్లాడుతున్న 9 రోజుల కేసు పండుగ ముగించుకొని నిమ్మజీవానికి వచ్చిన పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పెద్దలు మన శిబిర గారికి, అదేవిధంగా ఎంపీ సురేష్ కుమార్ శెట్కర్ గారికి, మన ఎంపీపీ మన సురేశ్వర గారికి, మన జిల్లా పరిషత్ మన మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ మన హిందూప్రియ గారికి, మన కౌన్సిలర్ రాము వంశీ, అదేవిధంగా మన ఇంద్రశ్వర గారికి అందరికి స్వాగతం. మా తీజ్ మొలకలు ఏదైతే ఆడపడుచులు మరి 9 రోజులు ఉపవాసం ఉండి మరి ఇంత పెద్ద వేసిన వాళ్ళకి అందరికీ స్వాగతం సుస్వాగతం తెలుస్తున్నాను. జై కాంగ్రెస్. ఏదైతే ఇక్కడ ప్రతిపక్షంలో ఉండి శబరిల గారు మరి పోచారం శ్రీనివాసరెడ్డి మరి గొంపగొండ వచ్చినప్పటికీ కూడా మా శబరిల ఒక్కరే హామీ ఇచ్చింది కదా, ఎవరు హామీ చేయలేదు. మీరు ఒక్కరే గుర్తుంచుకోండి, ఇక్కడ బీజం పోసింది, మూలక వేసింది మా శబరిల గారు ప్రతిపక్షంలో ఎమ్మెల్సీ ప్రతిపక్ష అపోజిషన్ ఉండి. అదొకటి ఖచ్చితంగా ఈ జాగా ఈ కైవసం చేసుకోవడానికి, ఈ టెంపుల్ కట్టుకోవడానికి ఇది ఒకటే కాదు, బంజపల్లి కావచ్చు, సర్దాపూర్ కావచ్చు, నెల్లిగుడ్డ కావచ్చు, ఏలపేట కావచ్చు, మన రెడ్డిపేట కావచ్చు, మన అదేవిధంగా భావనపేట కావచ్చు, గోగుతండ మొట్టమొదటిగా గోగుపేటగా ఇటువంటి ప్రదేశాల్లో మరి టెంపుల్ కట్టిన మరి ఘనత శబరి గారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఏరియాలో ఇప్పుడు కూడా మరి మనము ఇన్ని రోజులు నమ్ముకున్నాము, శబరి ప్రభుత్వం రాగానే మన మీద స్లాబ్ వేసుకుంటామని చెప్పేసి మనం అనుకున్నాము. ఖచ్చితంగా ఈ మాట మనకు శబరి గారి మరి హామీ ఇస్తారని చెప్పేసి కోరుతూ, అదేవిధంగా సార్ మాకు హామీ ఇవ్వలే. ఇవాళ షెడ్డు నిన్న స్లాబ్ వేసుకున్నాం, నిన్న మనం పోల్ వేసుకున్నాం, పంప్ షెడ్ వేసుకున్నాం, అదేవిధంగా మీరు టెంట్ హౌస్ చేసుకున్నాం. మాక్సిమం గా ఇక్కడ 15 లక్షల రూపాయలు మేము సమకూర్చుకున్నాం సార్. మీతో కలిసి మేము కోరుకుంటున్నాము. ఈ రోజు ఎంపీగా గెలిచి మొదటిసారిగా మన కామారెడ్డికి వస్తూ ఆయనను పిలిచి మనకు పరిచయం చేస్తున్న నా రాజకీయ గురువు పెద్దలు శబరిల గారు, అట్లాగే మన ఎంపీ పెద్దలు సురేష్ శెట్కర్ గారు, మన మున్సిపల్ చైర్మన్ ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి గారు, స్థానిక కౌన్సిలర్ రామ్మోహన్ గారు, మా మాచారెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షులు నౌసిలాల్ గారు, గణేష్ గారు, ఇప్పుడు దానికి యాంకర్ గా నడిపిస్తున్న ప్రభు నాయక్ గారు, ఇక్కడ పీస్ కమిటీ చైర్మన్ అయిన చరణ్ సింగ్ గారు, ఈ పేర్లు చెప్తే లేట్ అయితే అన్నకు సిఎల్పి మీటింగ్ ఉంది కాబట్టి నా ముందున్న జనరేషన్ దేవు, మా ఎంపీటీసీ శ్రీను, నా ముందున్న సోదరిమల్లు, నా వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులందరికీ ఉదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుసు. చీఫ్ పండుగ సందర్భంగా కూడా శుభాకాంక్షలు తెలుపు. అలా నేను ఎక్కువ మాట్లాడకుండా ఈ షెడ్యూల్ స్టార్ట్ అయింది. తర్వాత నేనే 1-2-3 అభివృద్ధి పనులు హైమాస్ లైట్ ఇచ్చినాను, 2-3 సార్లు అన్నదానం కూడా చేయడం జరిగిందన్నా. ఎందుకంటే మేము వీళ్ళు అడిగిందంటే ఒక 5 లక్షల రూపాయలు ఇస్తే దీనికి స్లాబ్ వేస్తామన్నారు. ఇఫ్ మీ మున్సిపల్ నుంచి సాధ్యం కాకపోతే, సురేష్ నుంచి సాధ్యం కాకపోతే మీరు ఆదేశిస్తే ఏదో విధంగా 5 లక్షల రూపాయలు మీరు సమకూర్చి తప్పక దీన్ని పూర్తి చేస్తామని మీరు ఆదేశిస్తే తప్పక చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు కామారెడ్డి ప్రాంతంలో తీజ్ పండుగ సందర్భంగా మన పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న ఈ పండుగకు మరి మా బంజారా సోదరులకు మరి సేవలాల్ మహారాజ్ గారి నమస్కారం. జై సేవలాల్ మహారాజ్, జై భవానీ మాత, జై రామరావు మహారాజ్. మరి చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ పవిత్రమైన పండుగ సందర్భంగా మరి మీరు మమ్మల్ని పిలవడం, మరి ముఖ్యంగా బంజారా మిత్రులు మా కామారెడ్డి ఎల్లారెడ్డి కాకుండా మా సంగారెడ్డి జిల్లాలో కూడా చాలా ఉన్నారు.
మా నారాయణఖేడ్ నా సొంత నియోజకవర్గంలో 180 తాళాలు ఉన్నాయి. 180 కనీసం ఒక 25,000 ఓట్లు ఉంటాయి. అంటే అక్కడ కూడా బంజారా సోదరుతో మాకు అవినావ సంబంధాలు ఉన్నాయి. మరి ఇక్కడ కూడా మా షబ్బీర్ భాయ్ నాయకత్వంలో మా సురేష్ గారు మరి మాచారెడ్డి ప్రాంతంలో కూడా చాలా మంది మా బంజారా మిత్రులు మరి ఇక్కడ ఎల్లారెడ్డి మరి ఈ ప్రాంతంలో కూడా చాలా మంది ఉన్నారు. మరి ముఖ్యంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ బంజారా సోదరులకు ట్రైబల్ స్టేటస్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది, ఇందిరాగాంధీ 1976 లో అనుకుంటారు, 71 లో అప్పుడు బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బాన్స్వాడకు వచ్చినప్పుడు బంజారా సోదరులకు ట్రైబల్ ఎస్టీ ఘనత స్టేటస్ ఇచ్చింది. భారతదేశంలో మీరు ఎక్కువగా ట్రైబల్ లేరు, ఒక తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు. ఎందుకంటే మా మిత్రుడు బలరాం నాయకుడు నా ఎంపీ మొన్న కూడా నాతో మళ్ళీ 2వ సారి ఎన్నికైంది. ఆయన ఓనర్ కూడా అన్ని రాష్ట్రాల్లో వచ్చి కలుస్తాడు బంజారా మిత్రులు. మా కర్ణాటకలో పోతే ఎస్టీలో ఉన్నారు, మహారాష్ట్రలో పోతే బీసీలో ఉన్నారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కటి ఉన్నా కానీ మన రాష్ట్రంలో ట్రైబల్ స్టేటస్ ఉన్నదంటే ఘనత కాంగ్రెస్ పార్టీది. దయచేసి మా బంజారా మీద విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీరు ఎప్పుడు కాంగ్రెస్ మరవకూడదు. మధ్యలో కొంచెం తొవ్వ తప్పింది కానీ ఇప్పుడు మళ్ళీ తొవ్వలు ఉన్నారు. ఏదో టీఆర్ఎస్ చేస్తున్నది ఏమని చేయదు. ఇప్పుడు మళ్ళా మీకు 10% రిజర్వేషన్ మళ్ళా మీకు ఖచ్చితంగా వస్తా ఉన్నది. వాళ్ళు చాలా మీరు చూస్తా ఉన్నారు. ఈరోజు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందిన జాతి ఏది ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అది బంజారా సమాజం ఉందని కూడా మనం చేస్తున్నాం. ఎక్కడ పోయినా ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఏ ఇంజనీర్ కానీ టాప్ పొజిషన్ లో ఉన్నారంటే ఈరోజు మన బంజారా సోదరులలో ఉన్నారు. మరి తప్పకుండా ఈ ప్రాంతంలో మీ అభివృద్ధి కోసం మా షబ్బీర్ గారి నాయకత్వంలో ఎన్నో చేశారు కార్యక్రమాలు. మరి గుడిలు గోపురాలు ఇప్పుడు కూడా మీరు కోరిక కోరుతా ఉన్నారు. మా చైర్మన్ సోదరమని ఇందు ప్రియ చంద్రశేఖర్ రెడ్డి గారికి, మరి మమ్మల్ని షబ్బీర్ అన్న గారికి, మా సురేష్ అన్న గారికి మరి తప్పకుండా మీ మందిరం కోసం స్లాబ్ అన్నారా ఏమన్నారో మా షబ్బీర్ అన్న గారు ఆదిస్తే ఏదో విధంగా దానికి సరిదిద్ది మీకు ఇచ్చే ఏర్పాటు చేస్తాం. వారు ఆదేశించాలా మేము చేయాలా అంటే మరి తప్పకుండా ఆ దిశ మా అన్ని సేవలు మీకు ఉంటాయని మంది చెప్తూ ఈరోజు మమ్మల్ని పిలిపించి ఈ తీజ్ పండుగలో పాల్గొన చేసినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ బంజారా సోదరులకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ మళ్ళీ ఒకసారి మీకు ధన్యవాదాలు చెప్తున్నా. ఈరోజు కామాలి మొదటిసారి వచ్చినా నేను ఎంపీగా గెలిచిన తర్వాత మీకు అందరికీ ధన్యవాదాలు చెప్పడానికి కూడా రావడం జరిగింది. మరి అది కూడా తీసుకొని తొందరగా మమ్మల్ని పిలవడం మన మీరందరూ మద్దతు ఇచ్చి నాకు ఎంపీగా అవకాశం ఇవ్వడం తప్పకుండా మీ తాండల అభివృద్ధి, మీ తాండలో మంచి రోడ్ సౌకర్యం, మంచి ఇందులో ఇప్పుడు ఎండిచ్చే కార్యక్రమం, ఎవరికి ఇందులో ఎండిచ్చే కార్యక్రమం, ఇంకా ఏది కావాలన్నా తప్పకుండా అన్ని మౌలిక సదుపాయాలు మీకు ఆ దాంట్లో మరి ఇచ్చే కార్యక్రమం అందరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తారని చెప్తూ ఈ అవకాశం ధన్యవాదాలు. జై హింద్, జై